ఇండస్ హాస్పిటల్లో ప్రమాదం జరిగిన నేపథ్యంలో నలుగురు నుంచి 40 మంది వరకు అయితే ఇండస్ హాస్పిటల్ అయితే ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అయితే పక్కన ఉన్న మెడికవర్ హాస్పిటల్ హుటాహుటిన ఉండడం వల్ల క్షతగాత్రులందరినీ ఇక్కడ షిఫ్ట్ అయితే చేశారు. అయితే వీరిలో ఒక నలుగురు పరిస్థితి అయితే విషమంగా అయితే ఐసీయూలో అయితే ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. మేడం ఎంతమంది వచ్చారు మేడం మొత్తం ఇక్కడికి? సుమారు ఎంతమంది వచ్చి ఒక 10 మెంబర్స్ వచ్చి ఉన్నారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ఈ ఇయర్లో ఎంతమంది ఉన్నారు మేడం? ఇక్కడ 3 ఉన్నారు. ఐసీయూలో మేడం? ఐసీయూలో ఒక 4 ఉంటారు. యాక్చువల్గా ఏం లేదు, పక్కన ఏసీ డక్ట్ ఫైర్ ఇది అయింది, షార్ట్ సర్క్యూట్ అయింది. దానివల్ల స్మోక్ రావడం వల్ల పేషెంట్స్ అందరికీ ఇబ్బంది అయింది. ఊపిరాడక ప్రాబ్లం అవడం వల్ల కొంతమందిని ఇక్కడికి పక్కన హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఏసీ డెక్ ఫెయిల్ అయింది, షార్ట్ సర్క్యూట్ అయింది. అయితే ఇండస్ హాస్పిటల్లో ఏసీ డెక్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల పొగ అలుముకొని ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే హుటాహుటిన పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. మనం చూడొచ్చు ఇప్పుడు క్షతగాత్రులు అందరూ ఎమర్జెన్సీలో అయితే ఉన్నారు. పక్కన ఉన్న మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ అయితే ఉన్నారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. అయితే అమ్మ ఎలా ఉందమ్మా, మీ పేషెంట్కి ఎలా ఉంది ఇప్పుడు? డాడీ అక్కడే వామిటింగ్స్ చేసుకున్నారు అక్కడ 2 సార్లు. అంటే మేము లోపలికి వెళ్ళి గెల్ల పెట్టేసుకుంటే పొగ అంతా లోపలికి వచ్చింది. అలా గెల్ల ఎట్టించుకోమన్నారు. ఎట్టించుకున్న తర్వాత ఏమైందంటే పొగ చుట్టేసి డాడీకి ఊపిరంతగా వామిటింగ్ చేసుకుంటున్నారు. చేసుకుంటే ఇంకేంటి ఇలా గెడ తీయగానే ఇంకా మాకేమీ కనిపించలేదు. అసలు బతుకుదని నమ్మకం లేకపోయింది. చాలా భయం వేసేసింది. ఎందుకు నాన్నగారు ఉన్నారా హాస్పిటల్లో? డాడీని వేసాం, అతను పారాలసిస్ అనమాట. తీసుకొచ్చేసాం. దాంతోనేమో ఇంకా మాకు తెలియలేదు, ఎలా లుంగి కూడా చిరిగిపోయింది. అంటే అన్ని మోసుకొని రావడం అంటే పాపం అప్పటికప్పుడు వాళ్ళు సేవ్ చేశారు. హాస్పిటల్లో వాళ్ళే సేవ్ చేశారు. పాపం ఎత్తిసుకున్నారు ఇద్దరు. ఆయన డాడీ బరువు కదా, మొయ్యలేపారు. అప్పటికప్పుడు వీల్ చైర్ తెచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టేసి తీసుకొని వచ్చేసారు. డాడీ మాట్లాడతారు. సార్ ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. పర్లేదా? నా కుడికాలు బాగాలేక వచ్చాను. వెనకాల బాగానే ఉంది. నేను ఆర్మీ ఉంది. ఏం పేరు మీ పేరు? వెంకటరమణారెడ్డి ఆల్రెడీ చేసావు. ఏమైంది సార్? అసలు ఏమైంది అసలు హాస్పిటల్ అక్కడ ఇండస్ హాస్పిటల్లో? తెలియదు సార్, నథింగ్ డూయింగ్. లోపల ఉన్నాము, తలుపులు వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని పొగ వచ్చేసింది. వాంటింగ్ నాకు సులువు అయిపోయింది. అప్పుడు మళ్ళీ మనుషులు వచ్చి 2-3 మనుషులు వచ్చి నన్ను ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బండికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కిందకి తీసుకొచ్చారు. అంటే పొగ ఫైర్ అవడం వల్ల మీకు ఏం తోయలేదు అప్పుడు? అంటే అదే వాంటింగ్ ఊపిరాడలేదు. ఊపిరాడక వాంటింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ పరిస్థితి? బాగానే ఉందా? అప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అయితే పేషెంట్స్ ఉన్న పలంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏసీ డెక్ అయితే అవడంతో ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల అయితే ఈ సంఘటన అయితే జరిగింది. అయితే పొగ ఎక్కువ కమ్ముకోవడం వల్ల వీళ్ళకి ఉన్న పలంగా ఊపిరి ఆడకపోవడంతో వీళ్ళకి వామిటింగ్ అయితే జరిగింది. ఉటాహున్న పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే తరలించడంతో బతికి బయటపడ్డామని చెప్పి వీళ్ళంతా క్షతగాత్రులు అయితే మనకు తెలియజేస్తున్నారు. అమ్మ మీరు కూడా అక్కడి నుంచే వచ్చారమ్మా? ఎలా ఉందమ్మా మీ పేషెంట్కి? ఎలా ఉంది? బానే ఉందమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇండస్ హాస్పిటల్ నుంచి వచ్చారు. ఇండస్ హాస్పిటల్ బానే ఉంది కదమ్మా? దేవుడి దయవల్లంతా బానే ఉంది. ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగింది అసలు అక్కడ? మాకు తెలియదండి. అది సడన్ గానేమో ఫైర్ వచ్చింది అని చెప్పారు. అందరూ లోన రూమ్లో పెట్టేసి ఉంచేశారు. ఆ రూమ్లో పెట్టి ఉంచేస్తేనేమో ఏం లేదు అంతా బాగానే. మేమేమో బయట నుంచి వచ్చాం. బయట అడిగితేనేమో లోనకి రానివ్వట్లేదు మమ్మల్ని. ఆ తర్వాత వాళ్ళు అందరూ గొడవ చేస్తే అప్పుడు ఓపెన్ చేసి కిందకి తీసుకొచ్చి రావడానికి ట్రై చేశారు పోలీసులు వాళ్ళు వచ్చాక. చాలా మంది ఉన్నారండి. మరి ఎంతమంది బయటకు వచ్చారంటే మాకు తెలియలేదు. మమ్మల్ని మాత్రం మా ఆవిడ భోజనం తీసుకొచ్చారు. మధ్య ఒంట్లో బాగోలేదు, బ్యాక్ పెయిన్. చాలా స్మోక్ వస్తుంటే తలుపులు వేసుకుని లోన్ ఉండమన్నారు. ఇంకా ఎక్కువ అయిపోతుంటుంటే బయటకు వచ్చి చూస్తే మా మరిది అనమాట కింద నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఇక్కడ ఫైర్ జరిగింది, బాగా స్మోక్ అని. అంటే మేము వచ్చి అడుగుతుంటుంటే ఎక్కడ వెళ్ళడానికి అవ్వదని అంటున్నారు అనమాట. అంటే అక్కడ కూడా ఏదో డేంజర్ అయి ఉంటుంది, మెట్ల మించి కానీ ఏంజ్ కానించని. అప్పుడు మెల్లిగా ఎత్తుకొని మా మనోడు ఉన్నాడు, పెట్టుకుని వచ్చేసాము. ఈ స్లోప్ ఉంటుంది, అటు సైడ్ నుంచి వచ్చేసాము అన్నమాట. వస్తే ఈ హాస్పిటల్లో తీసుకుంటే అనుకోని సంఘటన మీరు కూడా అనుకోలేదు? అనుకోలేదు బాబు, అసలు బాబాయ్. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? రాంబాబు. ఏమైందండి? ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేం తెలీదు.
ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా సార్? ఓకే. ఓకే. అనుకోని సంఘటన ఎలా జరిగింది? ఐ డోంట్ నో ఎనీథింగ్. మీకు ఏం జరిగిందో తెలియదు మీకు అసలు? అయితే సంఘటన స్థలంలో అసలు ఇండస్ హాస్పిటల్లో ఏసీ డెక్ అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అవడంతో అసలు ఏం జరిగిందో కొంతమంది పేషెంట్లకి అయితే తెలియని పరిస్థితి అయితే ఉంది. ఈ గందరగోళంలో అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా ఇండస్ హాస్పిటల్ నుంచి వచ్చిన నలుగురు అయితే మటుకి ఐసీయూలో అయితే ఉన్నారు. ఐసీ నుంచి క్షతగాతులు కొంతమంది సీరియస్గా అయితే ఉంది నలుగురికి. అయితే మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారని చెప్పి హాస్పిటల్ వర్గాలు, మెడికల్ హాస్పిటల్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇంకా అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు కారణాలు ఏంటని చెప్పి పోలీసులు అయితే అన్వేషిస్తున్నారు. మనం అయితే మెడికల్ హాస్పిటల్లో ఉన్నాం. మెడికల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులు అయితే ఉన్నాం. ఎమర్జెన్సీ వార్డులు అయితే అందరూ బాగానే ఉన్నారు. మనం చూడొచ్చు. అంటే ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటన హాల్ ఆఫ్ షడన్ ఒక ఏసీ డెక్ అయితే తగలపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన సమయంలో దగ్గర 40 మంది వరకు అయితే హాస్పిటల్లో, ఇండస్ హాస్పిటల్ అయితే ఉన్నారు. 40 మందిని హుటాహుటిన అయితే పక్కనున్న హాస్పిటల్, చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా ఫైర్ ఇంజిన్లు అయితే వచ్చి హుటాహుటిన ఉంటే మంటలు అయితే ఆర్పడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం. ఇంకా క్షతగాత్రులు ఇంకా అలా వస్తూనే ఉన్నారు. హాస్పిటల్ నుంచి అయితే క్షతగాత్రులు వస్తూనే ఉన్నారు. ఈ ఇండస్ హాస్పిటల్ నుంచి వస్తూనే అయితే ప్రధానంగా నలుగురికి అయితే సీరియస్గా ఉందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఘటన జరగడానికి అయితే ఫైర్ సేఫ్టీ నార్మ్స్, ఇండస్ హాస్పిటల్లో సేఫ్టీ నార్మ్స్ అయితే ఏమీ లేవు. సేఫ్టీ నార్మ్స్ లేకపోవడం వల్ల ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పి ఇండస్ హాస్పిటల్లో ఈ సేఫ్టీ నార్మ్స్, ఫైర్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవట్లేదు. దానివల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పి అయితే అక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వల్ల అయినా ఇప్పటికైనా అన్ని హాస్పిటల్కి ఫైర్ అండ్ సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకొని హాస్పిటల్ రన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ పబ్లిక్ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ పక్కన ఉన్న మెడికల్ హాస్పిటల్ అయితే ఉన్నాం. నలుగురికి ఈ ఐసీయూలో అయితే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఒకరుగా తీసుకొస్తారు. ఇంకా ఎంతమంది క్షతగాత్రులు ఇండస్ హాస్పిటల్లో ఉన్నారో, ఇంకా ఎంతమంది రావాలి అని చెప్పి ఫైర్ ఇంజిన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, RTV, విశాఖ మెడికల్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.